హలో ఎవ్రీవన్. మీకు ధన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ధన్ చార్ట్స్ యూజ్ చేసి ఎలా ట్రేడ్ చేయాలి అండ్ స్కాల్పింగ్ ఆప్షన్ ఒకటి ఉంది. ఆ స్కాల్పింగ్ ఆప్షన్ యూజ్ చేసి ఎలా స్కాల్పింగ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్గా వినండి. ఎక్కడైనా మిస్ అవుతే కనుక కన్ఫ్యూజ్ అవుతారు. ఇది హోమ్ స్క్రీన్ మీకు ధన్ వెబ్లో web.dhan.co.loకి వెళ్తే మీకు హోమ్ స్క్రీన్ ఇలా వస్తుంది. సో మీకు ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేస్తే ట్రేడ్ ఆన్ ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ అని ఉందా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే కనుక మీకు డిఫాల్ట్గా వన్ లేఅవుట్ వస్తుంది. ఓకే, డిఫాల్ట్గా వన్ లేఅవుట్ వస్తుంది. అండ్ మీరు ఏ లేఅవుట్ కావాలంటే ఆ లేఅవుట్ యూజ్ చేయొచ్చు. నా ఫేవరెట్ లేఅవుట్ ఈ 3 లేఅవుట్. సో ఇది చేస్తున్నా. సో మీకు డిఫాల్ట్గా ఇక్కడ మీకు కాల్ పుట్ ఏం రావు. మీరు యాడ్ చేసుకోవాలి అక్కడ అనుకుంటే కనుక రైట్ క్లిక్ క్లిక్ చేసి, ఇది స్పాట్ చార్ట్. ఓకే, స్పాట్ చార్ట్ ఇది. రైట్ క్లిక్ యూజ్ చేసి మీరు ఆప్షన్ చైన్ క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే స్ట్రైక్ ప్రైస్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ విండో టాప్ రైట్ విండో ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి నేను స్ట్రైక్ ప్రైస్ని యాడ్ చేసుకుంటున్నా. సో మీ ఫేవరెట్ స్ట్రైక్ ప్రైజెస్ నేను ఆల్వేస్ అర్ధమని ఇందమని మాత్రమే ట్రేడ్ చేస్తాను కాబట్టి అర్ధమని కానీ ఇందమని కానీ క్లిక్ చేసి యాడ్ చేస్తాను. సో ఇలా మీకు యాడ్ అయిపోయింది చూడండి. 300 400 యాడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. వ్యూ చార్ట్స్ అని ఉందా, అక్కడ క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మీరు బై సెల్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీకు స్కాల్పింగ్ ఫ్యూచర్స్ చూపించడానికి ఈ వీడియో చేస్తున్నా కాబట్టి సో ఆ స్కాల్పింగ్ ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా వినండి. సో ఇక్కడ పుట్టులో కూడా చేంజ్ చేయాలంటే కనుక మీకు ఇక్కడ వేరే స్ట్రైక్ ప్రైసెస్ యాడ్ చేస్తుంటే చేంజ్ అవుతుంది చూడండి. ఇక్కడ క్యాండిల్స్ లాగా చిన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే చేంజ్ అవుతుంది. చూస్తారా, ఏ విండో సెలెక్ట్ అయ్యి ఉంటే ఆ విండోలో చేంజెస్ వస్తాయి. సో నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్పాట్ చార్ట్ పెట్టుకున్నాను, పైన కాల్, ఇక్కడ పుట్ చార్ట్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు స్కాల్పింగ్ చేయాలి అనుకున్నారనుకోండి, కాల్ స్కాల్పింగ్ చేయాలనుకుంటే క్లిక్ చేసి ఇక్కడ స్కాల్ప్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు ఇలా ఆప్షన్ వస్తుంది. అదే మీరు స్పాట్ చార్ట్ పెట్టి క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ క్వాంటిటీ సైజ్ ఏం కనిపించదు. ఎందుకంటే మనం స్పాట్లో ట్రేడింగ్ చేయలేం కాబట్టి మనం కాల్లోనూ పుట్లో కానీ ట్రేడ్ చేయగలుగుతాం. స్టాక్స్లో అయితే డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్వాంటిటీ ఎంటర్ చేయొచ్చు. కానీ కాల్ అండ్ పుట్లో మీరు ఇక్కడ రావాలి, ఇక్కడ మీకు క్వాంటిటీ రావాలనుకుంటే మీరు ఎక్కడైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆ విండోని క్లిక్ చేసి ఇక్కడ రిఫ్రెష్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. చూసారా, అప్డేట్ అయింది, క్వాంటిటీ కూడా వచ్చింది. అది మీరు పుట్లో ట్రేడ్ చేయాలనుకోండి, మీరు పుట్టు విండోని క్లిక్ చేసి రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేయకపోతే ఇక్కడ అప్డేట్ అవ్వదు. ఇక్కడ 47,700 పుట్ ఉందా చూసారా, ఇప్పుడు కాల్లో 47,400 ఇక్కడ అప్డేట్ అవ్వాలనుకుంటే అది క్లిక్ చేసి రిఫ్రెష్ చేయాలి. ఓకే, లాట్ సెర్చ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసేసి మీరు మాన్యువల్గా కూడా అప్డేట్ చేయొచ్చు. లేదంటే కనుక స్క్రోల్ బటన్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ చేస్తుంటే పెరగడం తగ్గడం జరుగుతుంది. ఓకే, చూసారా, తగ్గింది అండ్ పెరిగింది. స్క్రోల్ బటన్, మౌస్ స్క్రోల్ బటన్ని అప్ అండ్ డౌన్ చేయాలి. సో ఇలా మీకు కనిపిస్తుంది. సో మీ ఎప్పుడైనా స్కాల్పింగ్ చేయాలనుకుంటే ఏ విండో అయినా సెలెక్ట్ చేసుకొని స్కాల్ప్ బటన్ క్లిక్ చేసుకోవాలి. కంపల్సరీ వేరేది చేంజ్ చేస్తుంటే కనుక కంపల్సరీ క్లిక్ చేసి రిఫ్రెష్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. సో మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. ప్రజెంట్ మార్కెట్ ఓపెన్ అవ్వబోతుంది ఇంకో 5 మినిట్స్లో. ఓకే గైస్, సో స్కాల్పింగ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇమీడియట్లీ క్యాచ్ చేయాలనుకుంటే ఒక పొజిషన్ తీసుకుంటాం. మీకు ఇక్కడ ఒక పొజిషన్ అనేది కనిపిస్తుంది. ఓకే, మీ క్వాంటిటీ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలంటే కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవాలనుకునే కొంచెం తగ్గించుకోవచ్చు. సో పొజిషన్స్ ఉన్నాయి కదా, ఈ పొజిషన్స్ని సెల్ చేయాలన్నా ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి క్లోజ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ సెల్ బటన్ని క్లిక్ చేసి క్లోజ్ చేసేయచ్చు. సో ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి కదా, పొజిషన్స్ క్లోజ్ చేయాలనుకుంటే కనుక మీరు ఇక్కడ సెల్ బటన్ మీద క్లిక్ చేస్తే పొజిషన్స్ క్లోజ్ అయిపోతాయి. చూడండి, పొజిషన్స్ క్లోజ్డ్. స్కాల్పింగ్ ఆప్షన్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.